అందరికీ నమస్కారము. నేనైతే ఇక్కడ ఉల్లేపల్లి అనే విలేజ్‌లో తోట ఇట్లా ఫీల్డ్‌కి వెళ్తా అంటే ఇగ మధ్యలో కనబడితే అసలు ఏం కొట్టాడు ఏంటిదనేది చూద్దామని చెప్పేసి ఈ రైతు తోటలో అయితే ఉన్నానండి. ఇది అసలు ఎలా వచ్చింది? ఎన్ని రోజులవుతుంది క్రాప్ ఏసేసి? ఇంత బాగా రావడానికి గల కారణాలు ఏంటనేది మనకు రైతు అయితే రావడం జరిగింది. దానికి ఒకసారి అడిగి తెలుసుకుందామండి. నమస్కారం. మీ పేరేంటండి? నా పేరు మౌళద్ భిక్షపతి. భిక్షపతి. ఈ తోట ఏసి ఎన్ని రోజులు అవుతుందండి? 40, 50, 45 రోజులు అయితే 45 రోజులు అవుతుందా? ఎన్ని సార్లు మందు కొట్టారు దీనికి? ఇప్పుడు నాలుగోసారి ఐదోసారి పెట్టినాం. ఐదోసారి ఏం కొట్టావు? అంతకుముందు ఫస్ట్ ఏం కొట్టావు? ఫస్ట్ ఆహా, ఫస్ట్ ఏం కొట్టావు మందు? ఫస్ట్ మోనో మట్టి సల్ఫర్ చిన్న చిన్న మందులు కొట్టావు. ఇప్పుడు ఈ 4 సార్లు అయిపోయిందా? ఐదోసారి ఏం మందు కొట్టావు? ఇదేనా? ఇదే డబ్బా. ఈ డబ్బా ఏంటిది? ఇది ఎన్కాట్. ఎన్ని రోజులు అవుతుంది ఇది కొట్టి? ఇది వారం అయింది. వారం రోజులు అయిందా? ఎలా పనిచేసింది ఇది? ఇది మంచిగానే పనిచేసింది. ఏమేమి పోయింది దీంతో? దోమ, తెల్ల దోమ, పచ్చ దోమ, చెట్టు కూడా మంచిగా బుట్టాకారంలో వచ్చేసి బుట్టాకారంలో వచ్చిందా? తోట కూడా ఇప్పుడు కొంచెం చూడటానికి మంచిగుందా? అంటే చిట్టాకులతో వచ్చిందా? బాగా బర్రాకులు వచ్చిందా? చిట్టాకులు వచ్చిందా? ఎలా వచ్చింది ఇది? బర్రాకు ఏం రాలేదు, మంచిగా వచ్చిందా? ఇప్పుడు తోటి రైతులకు ఏం చెప్పమంటారండి? ఈ మందుల గురించి ఏం చెప్తారు? రైతులకైతే నా ఒకటే విజ్ఞప్తి, ఈ మందు కొట్టిన కాండిచి మంచిగా ఉంది తోట, బుట్టాకారంలో వచ్చింది, ఆకు గీట మంచిగా పల్చగా సన్నటి ఎగురు వస్తుంది. ఈ మందు కొట్టడం వల్ల అందరికీ రైతులకు లాభం ఉంటుంది, లాభం మేలు జరుగుతుంది, ఈ మందును కొట్టుకోవచ్చు అని నా రైతులకు చెప్తున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.